హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మన హైదరాబాద్కే వస్తున్నాను. నేను వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బట్ ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నాము. 4:15కి బోర్డింగ్ పాస్ అవుతుంది. 5 o'clockకి ఫ్లైట్ ఉంది మాకు. టేక్ ఆఫ్ అవుతుంది. దాని తర్వాత 8:15 8:10కి మేము అక్కడ ల్యాండ్ అవుతాము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఓకేనా? ప్రతిదీ నేను మొత్తం చూపెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి గాయ్స్. సో మనకి ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. మనం ఎయిర్పోర్ట్కి వచ్చిన మనం ఏమైనా తెచ్చామా లేకపోతే ఏమైనా చేసినామా అన్నట్టు ఇక్కడ అన్నీ చెకింగ్ చేస్తూ ఉంటారు. అంటే చెకింగ్ ఎందుకు చేస్తారు అన్నట్టు మీరు అనుకోవచ్చు. ఎయిర్పోర్ట్లలో ఎందుకు చెకింగ్ చేస్తారంటే ఏమైనా కత్తులు, ఇంకా లైటర్లు, సిగరెట్లు అవి ఇవి ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేస్తామా అన్నట్టు చెకింగ్ చేస్తారు. ఈమెనే మా మనవరాలు. హెల్త్ ఇష్యూ వల్ల మేము ఢిల్లీకి వచ్చాము. ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. బట్ ఇంకా మా బ్యాగ్లలో కూడా ఇంకేమైనా ఉన్నాయా ఏంటివా అని చెప్పేసి అన్నీ సర్చ్ చేస్తారు, చెకింగ్ చేస్తారు. నేను మొత్తం చెకింగ్ ఇది మొత్తం చూపెడతాను. సో నాదైతే వెళ్తుంది చూడండి. మాకు ఇంక ఇక్కడనే మొత్తం చెకింగ్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు మనము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోతున్నా. చెకింగ్ అయిపోయినాక చూడండి, ఇంకా అటు సైడ్ అంతా వాష్రూమ్స్ అవి ఇవి. ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ఉంది, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము మాట్లాడుతూ ఉంటాము, అవి ఇవి చేస్తుంటాం కదండి, అవన్నీ దీందే. చూడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏదో ఇంకా బతికే ఉన్నాడా? ఆడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. మా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. ఫ్లైట్ నెంబర్ కూడా చెప్తాను, బోర్డింగ్ పాస్ మీద ఉంది, చెప్తాను మీకు. Good afternoon. This is the AFD announcement for passenger traveling from Site to another passenger. వీల్ చైర్ తీసుకున్నాం కదా, వీల్ చైర్ తీసుకున్నందుకు ఇక్కడ మనము వీల్ చైర్ది ఇక్కడ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే మనకి ఎవరైనా అవి పంపిస్తారు. వీల్ చైరు చూడండి మాది, అది నెక్స్ట్ మాదే రాస్తారు. మాదే రాస్తుంటాను వీల్ చైర్ది. వాళ్ళందరూ షాక్ అయితే నేను వీడియోలు తీస్తే. Another night I'm all alone, staring at the చిట్టి చేతులతోని తను రాసేసి ఇచ్చేస్తున్నాడు. పోయి ఇంకా తోలుకోపో, ఏమైంది అమ్మాయికి, వీల్ చైర్లు ఉంది, ఏదైనా ప్రాబ్లమా అంటే ఇంకా హెల్త్ ఇష్యూ అనేసి అనగానే అవునా సరే జాగ్రత్త తీసుకెళ్ళు అన్నట్టు చెప్తున్నాడు. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా. ఐ లైక్ దిస్ గార్డెన్. ఇంకా మనము దీని మీదనే నేను వెళ్తాను. ఈ అమ్మాయి ఏమో లిఫ్ట్లో వచ్చేస్తుంది. ఇదే చూడండి మనం పోవాల్సింది అనేది వచ్చేసింది. ఇంకా ఈ అమ్మాయి ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోతుంది. నేనేమో ఇంకా ఇప్పటిదాకా చూపెట్టాను కదా, దాని మీద వెళ్తూ ఉంటాను. వెళ్తుంది. every song still calls your name. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. బోర్డింగ్ పాస్ ఇది. మాకు ఇంకా గేట్ నెంబర్ వచ్చేసి 34 అండి. ఇంకా మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ ధరకు ఇంకా మేము ఇక్కడనే వెయిట్ చేయని చెప్పేసి ఆ అబ్బాయి ఇక్కడనే కూర్చోబెట్టేసి పోయారు. చూడండి మౌనిక హాయ్ చెప్పు. But now I'm here, lost and blue. Tell me, what am I supposed to do? Heart, I can't find my way without you.
ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి హల్లు సే లేకే आओ ఏం మాట్లాడుతున్నావురా? Tell me how to live again. I can't find my way without you. Every step just leads me back to pain. I was lost in love, now I'm drowning. Tell me how to live again. ఫ్లైట్లో కూర్చున్నాము. ఈ అమ్మాయి నడవలేకపోయింది. అయినా ఎలానో అలా నడిపించి స్లోగా తోలుకొచ్చేసాను. చున్నీ వేసుకోవి. ఈ అమ్మాయికి అండి హెల్త్ ఇష్యూ అన్నట్టు చెప్పాను కదా, హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక. మా సీట్ నెంబర్ వచ్చేసి 21. మాది బి. ఈ అమ్మాయిదేమో సి. ఈ అమ్మాయిదే హెల్త్ మంచిగా అవ్వాలని చెప్పి మీరందరూ హార్డ్